మీ అమ్మగారు మీ నాన్నగారి జీవితం అమ్మ మీ జీవితంలో బాబా గారి దర్శనం కానీ బాబా గారి స్పర్శనం కానీ జరిగిందా? అవును. దాని గురించి మా ఆడియన్స్ అవునా? ఒకసారి మా వారు కూడా అంత నమ్మకం లేదు దేవుళ్ళ మీద ఆయనకి. కానీ తర్వాత ఆయనకి నేను కూడా ఎప్పుడు హితబోధ చేయలేదు మా వారికి. కానీ తనకు రాను రాను ప్రతిరోజు కూడా సాయి సచ్చరిత్ర చదువుకుని కానీ బయటకు వెళ్ళేవాళ్ళు కదా, అంత డివోటీ అయిపోయారు మా వాళ్ళు. ఒకసారి తను ఊరికి వెళ్దాం, పిల్లలకి సెలవులు కదా, 2 బాబులు నాకు, షిరిడీకి వెళ్దాం అనేసి అన్నీ చేసుకొని, ఆ రోజు తనకు ఆఫీస్లో వర్క్ కాక కొన్నాళ్ళ తర్వాత వెళ్దాంలే, ఇప్పుడు నాకు వర్క్ హెవీగా ఉంది అనేసి నాకు ఫోన్ చేసి చెప్పారు. ఎప్పుడైనా నేను షిరిడీకి వెళ్తేటప్పుడు నేనే కోవా ప్రిపేర్ చేసుకొని, పనోళ్ళందరినీ పంపించి కోవా ప్రిపేర్ చేసుకొని బాబాకు పెట్టేసుకొని తీసుకొని వెళ్తాను. అది నా నమ్మకం. అలా పెట్టుకొని ఇంకా పనోళ్ళు ఉన్నదంతా ఇచ్చేసి, ఇంకా 3 days వరకు రావద్దండి, మేము షిరిడీ వెళ్తున్నామని చెప్పేసి అన్నీ పంపించాను. పంపించేటప్పుడు మా వారు అలా ఫోన్ చేసి చెప్పేటప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కసారిగా వీళ్ళని కూడా వెళ్ళిపోమని చెప్పాను కదా, ఊళ్ళో వెళ్ళిపోయి రావద్దని అనేసి. పిల్లలు ఏమో ఆడుతూ ఉన్నారు కూర్చొని, ఇంకా వాళ్ళ డాడీ కోసం రాలేదు. సరే, నాకు పాత రోజులు ఈజీ చైర్ అనేది ఉండేది, వరండాలు అలా వేసుకొని ఇలా కడతృత్తుకుంటున్నాను. ఎలా అప్సెట్ అయిపోయామో, షిరిడీ కన్నా వెళ్ళలేకపోయాము అనేసి. ఇప్పుడు ఈయనకి ఆఫీస్ వర్క్ ఎక్కువ అయిపోయిందా అనేసి కోపం కూడా వచ్చింది మా వారిని. అప్పుడు గేటు దగ్గర సన్న వాయిస్ లోగా నూతులోంచి వినపడ్డట్టు, నాకు చిన్న ఉంటే పెడతావమ్మా అని అడిగారు. డైరెక్ట్గా అలా అడుగుతున్నారు ఏంటనేసి నేను నిజంగా తల కూడా ఎత్తలేదు. నిజంగా పనోళ్ళకంతా పంపించేసేసి క్లీన్ చేసేస్తున్నారు, ఫ్రిడ్జ్తో క్లీన్ చేసి పెట్టాను. ఇట్లా ఊపాను తల చేస్తాను, తల ఎత్తకుండానే. కానీ అతను అక్కడే నిలబడుకున్నాడు గేట్ దగ్గర. ఇంకా నాకు కొంచెం వెళ్ళమన్నా వెళ్ళలేదే అనేసి ఇంకా ఇలా తల ఎత్తబోతున్నాను. ఇంకా ఆయన కళ్ళలోకి నేను సూటిగా కూడా చూడలే. అంటే ఒక అతను ముష్టిలతో నిలబడుకున్నాడు, కాదని చెప్పను. పోనీ ఏం లేకపోతే అంత కోవా అన్న ఇస్తావా అన్నాడు. ఆ దెబ్బకి నాకు జరలిపేసేయి అతన్ని చూసుకోకుండా నేను రూమ్లోకి, నా హాల్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను కోవా ప్యాక్ చేసి పెట్టుకున్నాను. నాకు కోవా ప్యాక్ చేసుకున్నట్టు పనోళ్ళకి కూడా తెలియదు. కోవా అని అతను ఎట్ట అడిగాడు. ఆ భయంతో పరిగెత్తుకొని వచ్చి ఇలా అది ఓపెన్ చేసి చూశాను. అక్కడ చూస్తే ఆయన లేదు. ఇది ఎట్ట తెలుసు? మళ్ళీ బాబాలతో అక్కడ ఎక్కడ ఉంటాడు చూడమ్మా, మెల్లిగానే నడుస్తాడు కదమ్మా ముసలాయన. వాళ్ళు పాపం వెళ్ళి సైకిల్ వేసుకుని తిరిగమ్మా ఎక్కడ కనపడలేదు, ఇదంతా తిరిగాము అనేసి అన్నాడు. అతను మళ్ళీ కనపడలే. కానీ నేను అతన్ని ఫేస్లో కూడా చూడలేకపోయాను. అతను అలా ఇట్లా ఎట్లపోతుంటే కోవా ఇచ్చేస్తాను. ఆ దెబ్బతో ఇంకా మా వారికి ఫోన్ చేస్తే, సరే వచ్చి వెళ్ళిపోదాం, అనుకున్న టైంకి వెళ్ళిపోదాం అనేసి ఇంకా వచ్చేసేసి వెళ్ళిపోయాను. ఇది మాత్రం నేను లైఫ్లో మర్చిపోలేను. ఆ వాయిస్ కూడా నేను మర్చిపోలేను ఇప్పటికీ. ఒక్కటి ఏంటంటే, సంతోషపడినా బాధపడినా ఒక్క ఆప్యాయంగా అనునయించేది ఒక బాబా, ఒకరే తోడు నీడగా ఉండేది బాబా. సాయి అంటే ఓయి అని పలికే భగవంతుడు సాక్షాత్ బాబా. అమ్మ, మీరు షిరిడి సాయిబాబా భక్తులు కదా, షిరిడి సాయిబాబా వారి 2వ అవతారంగా పుట్టపర్తి బాబా గారిని అనుకుంటారు కదా, మరి పుట్టపర్తి బాబా వారి గురించి మీ అభిప్రాయం ఏంటి? పుట్టపర్తి బాబా నా చెవులకి 3వ సంవత్సరంలో మా నాన్నగారు ఎప్పుడు పుట్టపర్తికే వెళ్ళేవాళ్ళు. చెవుపోగులు కొట్టింది కూడా పుట్టపర్తి బాబాని వేసింది. కానీ అప్పట్లో నా తల మీద చేపెట్టి అన్నాడట, తల్లి బంగారం నువ్వు వెళ్ళాల్సింది షిరిడీకి, ఇక్కడ కాదు అన్నారట. అప్పుడు నాకు ఊహ కూడా తెలీదు. మా నాన్నగారు చెప్పారు, ఇంకా రావద్దు షిరిడీకి వెళ్ళమని, బంగారాన్ని షిరిడీకి తీసుకెళ్ళమని. అప్పుడు నాన్నగారికి కూడా తెలియదు షిరిడీ అని. అప్పటి నుంచి పుట్టపర్తి బాబా, ఎందుకంటే మాకు ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా వచ్చేవాళ్ళు పుట్టపర్తి. అప్పుడు బాగా ఇళ్ళకి వచ్చేవాళ్ళు, ఏదైనా పూజ దగ్గర నిలబడుకోండేవాళ్ళు, చేసేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. అది మాత్రం ఎక్కువ అయింది. అప్పటి నుంచి మేము షిరిడీ, ఇంకా మా నాన్నది ఇది అయిన తర్వాత ఇంకా షిరిడీకే మొదలుపెట్టాం.